కూడా ఆ నిర్బంధాన్ని ప్రజలకి మరింత తేలికైన భాషలో మాటలు ఇవాళ ప్రపంచంలో ఒక ప్రధానమైన పాటగా మనందరినీ కూడా ఉత్తేజపరిచిన సంగతి మనందరికీ తెలుసు. అందుకనే పాట పోరాటాల నిస్తేజంగా ఉన్నప్పుడు కానీ, పోరాటాల మీద ప్రభుత్వాలు పాలక వర్గాలు కసి తీర్చుకుంటున్న సమయంలో ఈ అనేకమైన కళారూపాలు ప్రజల మధ్యకు వచ్చి ఈ పోరాటాలకి మరణం ఉండదు, ఈ పోరాటాలకి అపజయం ఉండదు, మీరు మనం కలిసి పోరాటం రండి అని పిలిపించింది. మనం అందరం కూడా నక్సల్బరీ పోరాటం తర్వాత ఉద్భవించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు ఈనాడు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఈ పోరాటంలో ప్రధానమైన పాత్ర వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దీనిలో మీరు అనేక మంది త్యాగాలు, కానూరి తాత కావచ్చు, వెంకన్న కావచ్చు, రామారావు కావచ్చు, ఇంకా స్థానికంగా అనేక మంది ఈ పాట కోసం, ఆట కోసం, ప్రజా ఉద్యమాల పురోగమనం కోసం అనేక మంది త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. అందుకనే ఈ అరుణోదయ సంస్థ మేమేదో ఆట పాట వరకే పరిమితమైన వాళ్ళం అనుకోవటం కూడా సరైనది కాదు. మీరు ఉంటున్న ప్రాంతంలో కానీ, మీరు పనిచేస్తున్న రంగం నుంచి ఈ దేశంలో సామ్రాజ్యవాదం, భూస్వామ్య వ్యవస్థ ప్రజల్ని ఎట్లా విడగొడుతుంది, ఇప్పుడు ప్రపంచీకరణ అనేది ప్రజలని ఎంత కుటుంబాలను సైతం చీల్చి ఏ రకంగా విడిపడుతున్నదో మనందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంటుంది. ఇలా సామ్రాజ్యవాదం కలిసున్న వ్యక్తుల్ని, కలిసున్న కుటుంబాలని, కలిసున్న భార్యాభర్తల్ని ఎట్లా విడగొడుతుంది అనేది కూడా మనకి తెలుసు. ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్న సామ్రాజ్యవాద విష సంస్కృతి అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఆంధ్రజ్యోతిలో అనుకుంటారు నిన్న బహుశా. అంటే ఏ రకంగా విడాకుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరుగుతున్నది అనేది. సహజంగా భార్యాభర్తల మధ్య అనేకమైన సమస్యలు రావచ్చు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కుటుంబాలని పరిష్కరించకుండా ఈ ప్రపంచీకరణ మన ముందుకు వచ్చి తన యొక్క సంస్కృతి విశృంఖలంగా ఎట్లా దాడి చేస్తున్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కనిపించని ఈ విష సంస్కృతిని దాని మీద పోరాటం చేయడం అనేది ఇంకా కష్టమైనది. ఎందుకంటే ఒక శత్రువు నిర్బంధం, ఒక పోలీసు, ఒక భూస్వామ్యం, ఒక గుండా మన మీద దాడి చేస్తుంటే నన్ను దాడి చేసిండు, నాకు నొప్పి వచ్చింది, నా కాలు ఇరిగింది, చేయిరిగింది, జైలు పంపిండు అనేది మనం గుర్తుంచుకోగలుగుతాం. కానీ విష సంస్కృతి అట్లా కాదు. మన తీయటి గోళీ మాత్రలాగా మన మైండ్లో ప్రవేశించి మన బాడీ అంతా కూడా ఒక క్యాన్సర్ లాగా, క్యాన్సర్ తీవ్రతరం 3వ దశకు వచ్చిందా కూడా మనకు తెలియదు. అట్లా ఈ సంస్కృతి కూడా మన మీద దాడి చేస్తున్నది. ఆ సంస్కృతికి వ్యతిరేకంగా ఈ అరుణోదయ కళా సంస్థలు అన్నీ కూడా ముందుండి పోరాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణలో గోదావరి పోరాటం కానీ, లేకపోతే తెలంగాణ మొన్న రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ అరుణోదయ పాత్రని మనం అసలు పరిగణలో తీసుకుంటే ఇంతకంటే ఏ కళా సంస్థ కూడా ప్రజల మధ్యన ఆడింది పాడింది లేదనేది కూడా తెలుసు. కానీ జరిగింది ఏమిటి, ఈ పాలక వర్గాలు ఈ కళాకారులందరినీ కూడా చీల్చి డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో అనేక మంది ఉద్యమాలకి దూరం చేసిన చరిత్రను కూడా మనం చూస్తున్నాం. అందుకనే కళాకారులు, కళ అనేది కేవలం కాసుల కోసం కాదు, కళ అనేది ప్రజల కోసం మాత్రమే తప్ప, ప్రజా ఉద్యమాల కోసమే తప్ప ఇది మనం బతకడం కోసమో లేకపోతే సంపాదన కోసమో కాదు అనే పద్ధతిలో కూడా మనం దీనికి అంటే భారతదేశంలో ఏ నూతన ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్ష కలిగి మనం అందరం కూడా దానికి లోబడి ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నామో దాంట్లో ప్రధానమైన పాత్ర ఇది. ప్రధానంగా కామ్రేడ్ మావో కళాకారుల నుంచి ఉద్బోధిస్తూ వ్యవసాయక విప్లవానికి ఇరుసు అంటే ఒక ఇనపది ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసుకు సంబంధించిన సాయమేకులు లాంటి వాడు కళాకారులు అని. అంటే ఆ సాయమేకులు లేకపోతే ఏమవుతుంది, ఆ చక్రాలు వీడిపోతాయి, ఆ విప్లవం డౌన్ అవుతుంది అని అర్థం.
అందుకని అలాంటి ఒక ముఖ్యమైన సాయి సేకుల లాంటి పాత్ర వహించవలసిన మీరు చాలా నిబద్ధతతోని కళారూపాలు ప్రజలు ఏ భాషనైతే వాడుకుంటున్నారో, ఏ మాండలికం అయితే వాడుకుంటున్నారో, మాట్లాడుతున్నారో ఆ మాండలికం, ఆ భాషని, ఆ పద్ధతుల్ని దానిలో నుంచి వచ్చినట్టయితే మరింత కళారూపాలని బతికి ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. అనేక కళారూపాలు అంతరిస్తున్న సమయం ఇది, భాషలు అంతరిస్తున్న సమయం ఇది, వివిధ జాతులకు సంబంధించిన సంస్కృతులది కూడా అంతరిస్తున్న సమయంలో కళాకారుల పాత్ర ఇంకా చాలా ప్రధానమైంది. అందుకనే ఈ భాషని కాపాడుకోవాల్సింది, మాండలికాన్ని కాపాడుకోవాల్సింది. మన సంస్కృతి మీద ప్రధానంగా శ్రమజీవులు గోర్కి ఒక మాట అంటాడు, ఈ ప్రపంచానికి ప్రధానమైన సైంటిస్టులు, శ్రామికులు, కళాకారులు, సాహిత్య కళాకారులే ఈ మొత్తం ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ శ్రమజీవులు అంటే ఎవరు? మనందరూ శ్రమజీవులే. సాహిత్యకారులు అంటే ఈ శ్రమ చేస్తున్న దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేవాళ్ళు సాహిత్యకారులు. శాస్త్రజ్ఞులు అంటే ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్ని మరింత మత్తుమందులో ఉంచడానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు శాస్త్రజ్ఞులు. ఈ ముగ్గురు కలిస్తే ఈ ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అని చాలాసార్లు ఆయన ఉద్బోధించారు. అందుకనే మీరు ఈ సంఘాల ఐక్యత దీని వరకే పరిమితం కాకుండా మన నుంచి బయట ఉన్న వాళ్ళని కూడా ఈ సంఘంలోకి వచ్చేటట్టు